ల్యాండ్ టైటిలింగ్ కేసుపై యాక్టివ్ ఫేక్ ప్రచారంపై సిఐడి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తుంది. మరింత సమాచారం కోసం వైసీపీ టీడీపీ ఆఫీసులకి సిఐడి అధికారులు వెళ్లారు. టీడీపీ నేత అశోక్ బాబుకి సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇక రేపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది సిఐడి. ఈసీ ఆదేశాలతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు సిఐడి ఆఫీసర్స్. అయితే A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 10 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వ్యవహారం ఇప్పుడు కీలక మలుపులు తిరుగుతుంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సిఐడి. టీడీపీ అధినేత చంద్రబాబు A1 గా, నారా లోకేష్ ని A2 గా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారంపై దర్యాప్తు చేపట్టినటువంటి సిఐడి చంద్రబాబు, నారా లోకేష్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంతేకాదు మరో 10 మంది మీద కూడా ఈ కేసు నమోదైనట్టు తెలుస్తోంది. అలాగే IVRS కాల్స్ చేసిన ఏజెన్సీపై కూడా కేసు బుక్ అయింది. ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి IVRS కాల్స్ ద్వారా టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. సీఎం వైఎస్ జగన్ రైతుల భూములను లాక్కుంటారని IVRS కాల్స్ ద్వారా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి కంప్లైంట్ చేశారు. టీడీపీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇక ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ జరుగుతున్నటువంటి ఫేక్ ప్రచారంపై దర్యాప్తు చేయాలని ఈసీ సిఐడికి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలతో దర్యాప్తు చేపట్టిన ఏపీ సిఐడి ఈ కేసులో A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వసంత్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సిఐడి ముమ్మరంగా దర్యాప్తు చేపట్టినట్టు తెలుస్తోంది. చంద్రబాబు అలాగే లోకేష్ తో పాటుగా ఇంకా 10 మందిపై కూడా కేసు నమోదైనట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ల్యాండ్ టైటిలింగ్ ఫేక్ ప్రచారంపై సిఐడి ముమ్మర దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో పలువురికి నోటీసులు కూడా ఇచ్చారు. మరింత సమాచారం కోసం వైసీపీ టీడీపీ ఆఫీసులకి సిఐడి అధికారులు వెళ్లారు. టీడీపీ నేత అశోక్ బాబుకు కూడా సిఐడి నోటీసులు ఇచ్చింది. ఇక రేపు విచారణకు హాజరు కావాలని సిఐడి నోటీసులో పేర్కొంది. ఈసీ ఆదేశాలతో ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది సిఐడి. అయితే A1 గా చంద్రబాబు, A2 గా నారా లోకేష్ ఉన్నారు. మరో 10 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు. వసంత్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఫేక్ ప్రచారంపై సిఐడి అధికారులు ముమ్మరంగా దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. A1 గా చంద్రబాబు, A2 గా లోకేష్ తో పాటుగా మరో 10 మంది కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా కీలక పరిణామంగా మనం చెప్పాల్సి ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కి ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల కమిషన్ ఈ అంశంపైన సిఐడికి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దీని వెనక బాధ్యులు ఎవరు గుర్తించాలి, వారిపైన చర్యలు తీసుకొని అందుకు సంబంధించినటువంటి నివేదికను అందజేయాలంటూ ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సిఐడి సుదీర్ఘ విచారణ అనంతరం ఇటు ఈ కేసుకు ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్తో పాటుగా టీడీపీ ప్రచార కమిటీకి సంబంధించినటువంటి టీం, అలాగే IVRSకి సంబంధించిన 3 కాంటాక్ట్ నెంబర్స్, ఏజెన్సీలతో పాటుగా మరికొందరిపైన మొత్తం 10 మంది పైన కేసును సిఐడి నమోదు చేసింది. కేసు నమోదు చేసిన వెంటనే టీడీపీ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా అందుబాటులో లేరని చెప్పడంతో ప్రస్తుతం నోటీసులు కూడా సర్వ్ చేసినట్టుగా మనకు తెలుస్తోంది. ఇక రేపు విచారణకు హాజరు కావాలంటే కూడా ఆ నోటీసులో సిఐడి అధికారులు పేర్కొన్నారు. ఇక వెంటనే సిఐడి అధికారులు టీడీపీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఇటు మల్లాది విష్ణు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి అంశంలో తెలుగుదేశం పార్టీ నేతలపై ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మరింత సమాచారం కావాలంటూ కూడా అందుకు సంబంధించి వివరాలు ఇవ్వాలంటూ కూడా సిఐడి అధికారులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వచ్చి అందుకు సంబంధించి వివరాలను కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతం వారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలోనే ఉన్నారు. మరిన్ని వివరాలు సేకరించే పనులు అవుతున్నారు. సో మొత్తంగా చూస్తే ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించినటువంటి అంశంలో మొత్తం గత వారం రోజులుగా కూడా రాజకీయ దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించి తాము ఎక్కడ కూడా చట్టాన్ని అమలు చేయడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నప్పటికీ కూడా దీన్ని ఎన్నికల ఎజెండాగా మార్చుకొని IVRS కాల్స్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల పరిధిలోని ప్రతి ఒక్కరి మొబైల్కి కూడా ఎన్నికల
కి సంబంధించినటువంటి అమల్లో భాగంగా కోడ్కి ఉన్నప్పటికీ కూడా నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల ప్రచారంలో పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల కోడ్కి విరుద్ధంగా నియమ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నారు. దీని వెనక తెలుగుదేశం పార్టీ నేతల కుట్ర ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీరియస్గా స్పందించింది. అందుకు తగ్గట్టుగానే సిఐడి కూడా దూకుడుగా వెళ్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా ఈ వ్యవహారాన్ని సంబంధించి చూస్తే అటు తిరిగి ఇటు తిరిగి తెలుగుదేశం పార్టీ నేతల మెడకు చుట్టుకుంది. టీడీపీ నేత చంద్రబాబు, నారా లోకేష్తో పాటుగా మరికొందరిపైన సిఐడి నమోదు చేసింది. వారందరినీ కూడా తక్షణమే విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు అయితే పేర్కొన్నారు. సో రేపు విచారణకు వస్తారా లేదా అని మాత్రం వేచి అయితే ఎన్నికలకి సంబంధించి మరికొద్ది రోజుల సమయం ఉన్నటువంటి వేళ ఈ వ్యవహారం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతల మెడకు చుట్టుకోవడంతో ప్రస్తుతం ఈ మరింత జటిలంగా ఈ సమస్య మారేటటువంటి అవకాశం ఉంది. ఆ పార్టీ నేతలు కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ వసంత్. తెలంగాణలో అగ్రనేతల ప్రచార హోరు కనిపిస్తుంది. కాసేపట్లో గద్వాల్ సభకి రాహుల్ గాంధీ రానున్నారు. ఉదయం నిర్మల్ సభలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఇక సాయంత్రం 6:50 పరేడ్ గ్రౌండ్స్ లో అమిత్ షా సభ ఉండబోతుంది. ఇప్పటికే కాగజ్ నగర్, నిజామాబాద్ సభలో పాల్గొన్నారు అమిత్ షా. ఇక రేపు తెలంగాణకు ప్రియాంక గాంధీ రానున్నారు. 3 సభలకి హాజరు కానున్నారు ప్రియాంక గాంధీ. ఇక రేపు పెద్దపల్లిలో జేపీ నడ్డా కూడా ప్రచారం చేయబోతున్నారు. నడ్డాతో పాటు అటు రాజస్థాన్, ఉత్తరాఖండ్ సీఎంలు కూడా ఈ సభల్లో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై వరుసగా సభలు నిర్వహిస్తున్నారు. జమ్మికుంట, కల్వకుర్తి సభలతో పాటుగా అటు సికింద్రాబాద్ లో కూడా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. 8-10 తేదీల్లో ప్రధాని మోదీ ప్రచార సభలు ఉండనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, తెలంగాణలో అగ్రనేతల టూర్స్ ఏ విధంగా ఉన్నాయి, రేపు అగ్రనేతల స్కెడ్యూల్స్ ఏ విధంగా ఉన్నాయి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ప్రచారానికి తెలంగాణలో మరొక 6 రోజులు మాత్రమే గడువు ఉండడంతో 3 ప్రధాన పార్టీల అగ్రనేతలంతా కూడా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ సంబంధించిన అగ్రనేతలంతా కూడా ఢిల్లీ నుంచి వచ్చి పెద్ద ఎత్తున ప్రచార సభల్లో, రోడ్ షోలో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచార సభలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు బీజేపీకి సంబంధించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే సిర్పూర్ కాగజ్ నగర్ సభలో పాల్గొని ఆయన నిజామాబాద్ బయలుదేరారు. అక్కడ సభ ముగిసిన తర్వాత మళ్ళీ సాయంత్రం పరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి సభలో కూడా 7 గంటలకు పాల్గొనబోతున్నారు. దాంతోపాటు రేపటి నుంచి ఇంకా మరింత ఉధృతం కానుంది ప్రచార హోర్ అనేది. రేపు రాష్ట్రానికి కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ రాబోతున్నారు. కాంగ్రెస్కి సంబంధించి 3 ప్రచార సభలు 3 పార్లమెంటు నియోజకవర్గాలను కవర్ చేశారా. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బిజీగా ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించి కేంద్ర బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఈరోజు రాత్రికే హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన మ్యారియట్ హోటల్లో బస చేసిన తర్వాత రేపు ఉదయం 10 గంటల తర్వాత ఆయన పెద్దపల్లి బయలుదేరి వెళ్తారు. పెద్దపల్లిలో 11 గంటలకు బహిరంగ సభ ఉంటుంది. ఆ బహిరంగ సభ చూసుకున్న తర్వాత నల్గొండ, భువనగిరికి సంబంధించి చౌటప్పల్లో జరిగేటువంటి బహిరంగ సభ, ఆ తర్వాత వెంటనే నల్గొండలో జరిగేటువంటి మరొక బహిరంగ సభలో మొత్తము 3 బహిరంగ సభలను కూడా అగ్రనేతలు కవర్ చేస్తున్నారు. ఆ తర్వాత 2 బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించి ఉత్తరాఖండ్ సీఎం అదేవిధంగా రాజస్థాన్ సీఎం వీళ్ళిద్దరు కూడా రేపు రాబోతున్నారు. ఉదయం సమయంలో ఏదైతే ఉత్తరాఖండ్ సీఎం సంబంధించి పుష్కర్ సింగ్ ధామీ వచ్చి ఆయన పలు ముషిరాబాద్లో జరిగేటువంటి యువ సమ్మేళనంలో కావచ్చు, అదేవిధంగా మహబూబాద్ పార్లమెంట్లో జరిగేటువంటి ఒక ప్రచార సభలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం వేళలకు సంబంధించి రాజస్థాన్ సీఎం భజన్లాల్ శర్మ రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన సికింద్రాబాద్లో జరిగేటువంటి ఏదైతే ప్రవాసీ సమ్మేళనం ఉంటుందో దాంట్లో ఇంపీరియల్ గార్డెన్స్ సభలో పాల్గొంటారు. దాంతోపాటు పలువురు బీజేపీకి సంబంధించిన ఇతర రాష్ట్రాల నేతలు అన్నామలై కావచ్చు, అదేవిధంగా ఇతర ఎవరైతే ప్రచార నాయకులు ఉంటారో వారంతా కూడా రాష్ట్రంలో వివిధ రోడ్ షోలు కావచ్చు, బైక్ ర్యాలీలు కావచ్చు, ప్రచార సభలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. మరొక వైపు బీఆర్ఎస్ కూడా పోటాపోటీగా ఆ అగ్రనేత ఏదైతే కేసీఆర్ ఉన్నారో ఆయన కూడా ప్రచార సభలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 3 ప్రధాన పార్టీల అగ్రనేతల మాటల తూటాలతోటి ఇప్పటికే ఎలక్షన్ క్యాంపెయినింగ్ మరింత హీట్ ఎక్కిందని చెప్పాలి. ఒకరినొకరు విమర్శలు, ప్రతి విమర్శలతోటి పెద్ద ఎత్తున ప్రచార సభలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకి తెలంగాణ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్. ఇక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో సిట్ దర్యాప్తును వేగవంతం చేసింది. అయితే దేశం విడిచి వెళ్లిపోయినటువంటి ప్రజ్వల్ రేవణ్ణ కోసం మరోసారి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఇప్పటికే ఆయన తండ్రి జేడీఎస్ ఎమ్మెల్యే రేవణ్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన భార్య భవానీకి కూడా నోటీసులు జారీ చేశారు. ఇంట్లో భవానీ లేని సమయంలో మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టుగా నమోదైన కేసులో ఆమెకు కూడా నోటీసులు ఇచ్చారు. అటు లైంగిక వేధింపులకు గురైన బాధిత మహిళలని పోలీసులు హాసన్లోని రేవణ్ణ నివాసానికి తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఇప్పటి వరకు బాధితుల సంఖ్య 500 మందికి పైనే ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, సార్వత్రిక ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ వీడియోల కేసులో చాలా పురోగతి కనిపిస్తోంది. ముఖ్యంగా
ప్రజ్వల్ రేవన్న ఈ రాత్రికి బెంగళూరు చేరుకునే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఉంది. సిట్ అధికారులు అందుకోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లోనే మకాం వేసి ఉన్నారు. ప్రజ్వల్ రేవన్న ఎప్పుడైతే ఇండియాకి చేరుకున్న వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు. ఎందుకంటే అతని బాధితుల సంఖ్య దాదాపు 500 వరకు ఉంటుందన్నది అంచనా వేస్తున్నారు. అందులో కొంతమంది మాత్రమే, చాలా కొద్ది మంది మాత్రమే ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి, తమ మీద జరిగిన లైంగిక దాడి గురించి ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదును బేస్ చేసుకునే సిట్ దర్యాప్తు ముందుకు సాగుతోంది. ఇప్పటికే ప్రజ్వల్ రేవన్న కోసం దేశవ్యాప్తంగా లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు నమోదయ్యే సమయానికే ప్రజ్వల్ దేశం విడిచి పారిపోయాడు, జర్మనీ వెళ్ళినట్టుగా మనకున్న సమాచారం. అయితే ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం, అధికార ఎన్డీఏ కూటమిని సైతం ఇరకాటంలో పడేసేలాగా ఈ కేసు మారింది. ఇప్పుడు కిడ్నాప్ అండ్ అక్రమ నిర్బంధం కేసులోనే ఇప్పుడు హెచ్డి రేవన్నను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కేసులో ఆయన సతీమణి భవానీకి సైతం నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రజ్వల్ సెక్స్ టేప్ల ఎపిసోడ్ కారణంగా ఎంటైర్ హెచ్డి దేవగౌడ కుటుంబం అంతా కూడా చిక్కుల్లో పడ్డట్టుగానే మనకు పరిస్థితిని చూస్తుంటే అనిపిస్తూ ఉంది. దేవగౌడ భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేస్తే వారి కుటుంబం నుంచే కుమారస్వామి, అంటే ఈయనకి ప్రజ్వల్కి బాబాయ్ అవుతాడు, కుమారస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇలాంటి కీలకమైన పదవుల్లో పనిచేసిన ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళల్ని లైంగికంగా వేధించడమే కాకుండా వారితో సెక్స్ చేస్తున్నప్పుడు వీడియోలను సైతం చిత్రీకరించి వాటిని ఉపయోగించి బ్లాక్మెయిల్ చేసి మళ్ళీ లైంగికంగా ఉపయోగించుకుంటూ ఇంత దారుణమైన నేరానికి పాల్పడ్డ అభియోగం అన్నది యావత్ దేశ రాజకీయాలనే ఒక కుదిపేస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు గనక ప్రజ్వల్ రేవన్న భారత్కి తిరిగి వస్తే సిట్ అధికారులు వెనువెంటనే అదుపులోకి తీసుకుంటారు. ఒకవేళ రాలేదు అని అంటే బ్లూ కార్నర్ నోటీస్ అయినా జారీ చేసి ఇంటర్పోల్ సహకారంతో అతను ఏ దేశంలో ఉన్నా సరే అరెస్ట్ చేసి వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాల్లో సిట్ అధికారులు ఉన్నారు. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. దేశంలోని 557 నగరాల్లో నీట్ ఎగ్జామ్ నిర్వహించారు. సుమారు 24 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాశారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషలలో పెన్ పేపర్ విధానంలో నిర్వహించబడింది. అలాగే సీసీ కెమెరాస్ పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ను నిర్వహించారు. అయితే సెల్ ఫోన్స్ పనిచేయకుండా పరీక్ష కేంద్రాల్లో జామర్స్ ని అధికారులు ఏర్పాటు చేశారు. పకడ్బందీ పర్యవేక్షణలో నీట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. ఎలేందర్, దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష మరొక 5-10 నిమిషాల్లో ముగియనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైనటువంటి ఎగ్జామ్ 5 గంటల 20 నిమిషాలకి పూర్తి కానుంది. అయితే దీనికి సంబంధించి దాదాపుగా గంట హాఫ్ అన్ అవర్ ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని చెప్పేసి నిబంధనలు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 1.5 లక్షల వరకు కూడా తెలుగు విద్యార్థులు కూడా ఉన్నారు. అంటే నీట్ ఎగ్జామ్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య అండర్ గ్రాడ్యుయేట్ ఏదైతే ప్రవేశం కోసం ఈ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. దాదాపుగా 706 కాలేజీలకు ప్రవేశాల కోసం ఈ 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ కోసం అప్లై చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 1,50,000 వరకు కూడా అప్లై చేసుకున్నారు. అయితే ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి, ఎలాంటి పరిస్థితుల్లో కూడా లేట్ అయితే మాత్రం లోపలికి అనుమతించము అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ముందస్తుగానే అందరూ కూడా చేరుకున్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లకు తావివ్వకుండా ఇటు పరీక్ష నిర్వహణ కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ముందస్తుగానే చేరుకున్నారు. నిబంధనలు ఏవైతే డ్రెస్ కోడ్ కావచ్చు, వాళ్ళతో తీసుకెళ్లాల్సినటువంటి వస్తువులు కావచ్చు, అలాంటివన్నీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపలికి అనుమతించడం జరిగింది. మరొక 5-10 నిమిషాల్లో కూడా ఎగ్జామ్ ముగియనుంది. దాదాపుగా 557 నగరాల్లో దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహించారు. ఇతర దేశాల్లో కూడా దాదాపుగా 14 దేశాల్లో ఈ నీట్ ఎగ్జామ్ను నిర్వహించినట్టు అధికారులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ అయితే త్వరలో రానున్నాయని చెప్పేసి చెప్తున్నారు. 706 కాలేజీలలో ప్రవేశాల కోసం అయితే ఈ ఎగ్జామ్ను అయితే నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు కూడా ఇచ్చినటువంటి నిబంధనలకు లోబడే ఎగ్జామ్కి హాజరయ్యారు. ఏదైతే ఫుల్ షర్ట్ లేకుండా, షూస్ లేకుండా, అదేవిధంగా కొన్ని నిబంధనలు ఇవ్వడం జరిగింది. ఆ నిబంధనలకు అనుగుణంగానే సూచనల మేరకు హాల్ టికెట్ నీట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ కావచ్చు, ఒక ఐడి ప్రూఫ్, వాళ్ళతో పాటుగా 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ఎగ్జామ్ కేంద్రానికి హాజరయ్యారు.
లోపలికి వెళ్ళిన తర్వాత బయోమెట్రిక్ విధానంతో లోపలికి ఎంట్రన్స్ ఇచ్చి అంటే అటెండెన్స్ ఇచ్చిన తర్వాతనే పరీక్ష హాల్ లోపలికి కూడా విద్యార్థులను అలో చేయడం జరిగింది. అయితే మరొక 5-10 నిమిషాల్లో ఎగ్జామ్ అయితే ప్రశాంతంగానే పూర్తి కానుంది. రైట్, థ్యాంక్ యూ ఎలిందర్. తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలైతే మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించారు. మరికొన్ని జిల్లాల్లో అయితే ఏకంగా ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతున్నాయి. అయితే ఉదయం 8 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తుండటంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. మండు టెండలకు తోడు ఉక్కపోత కూడా ఎక్కువ అవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భానుడి భగభగలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే మరో 2 రోజుల పాటు తీవ్ర వడగాలులుంటాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని సూచిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, 2 తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడైతే నిప్పులు కక్కుతున్నాడు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండనున్నాయి? రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు కూడా పడమటి గాలులు ప్రారంభం అవ్వలేదు. పడమటి గాలులు ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు కూడా 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ముందు రోజుల్లో 48 నుంచి 49 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల మీద ఎల్ నీనో ఎఫెక్ట్ క్లియర్గా కనిపిస్తోంది. 7 సంవత్సరాల తర్వాత 7 ఏళ్లకు ఒకసారి వచ్చేటటువంటి ఎల్ నీనో ఎఫెక్ట్ క్లియర్గా ఏపీ వ్యాప్తంగా కూడా తీవ్ర స్థాయిలో ఎండలు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక కొద్దిమేర వర్షపాతం నమోదవుతుంది. అటు శ్రీకాకుళం అండ్ అలాగే మన్యంతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షం నమోదవుతుంది. మరో 2 రోజుల పాటు కొద్దిపాటి వర్షం ఉన్నా కూడా తీవ్ర స్థాయిలో ఎండతో పాటు వడగాల్పులు వీచేటటువంటి అవకాశం కూడా క్లియర్గా ఉంది. ఇక రోజు అటు రాయలసీమలో చూసుకుంటే కనుక 47 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక అలాగే 14 నుంచి 15 జిల్లాలకు పైగా చాలా చోట్ల 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు వడగాల్పులు, తీవ్ర వడగాల్పులు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 30కు పైగా ఏరియాల్లో తీవ్రమైనటువంటి వడగాల్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక అటు తెలంగాణలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక చాలా జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మరికొద్ది రోజుల పాటు ఈ ఎండ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప ఎవరు కూడా బయటికి రావద్దని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఇటు కృష్ణా, గుంటూరు జిల్లాలో చూసుకున్నా కూడా ఎండ వేడితో పాటు ఉక్కబోత తీవ్రంగా ప్రజలను ఇబ్బంది పెడుతుందని చెప్పొచ్చు. ఇక చుట్టుపక్కల మొత్తం కూడా కొండ ప్రాంతం కావడంతో బయటికి రావాలంటేనే భయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఎండ తీవ్రత గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది మరింత ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఏడాదితో ఎల్ నీనో తగ్గి కాస్త వర్షపాతం తొందరగానే వస్తుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ క్రాంతి.